నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రకటించిన సూపర్ 6 హామీలను ఎగతాళి చేశారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని సీఎం చంద్రబాబు వెల్లడి. పెద్దాపురం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వ్యాఖ్య. సిపిఐ సీనియర్ నేత మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విషవలయంగా ఏర్పడుతుందని వెల్లడి. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములమవుతామని కలెక్టర్ పిలుపు. కూటమి ప్రకటించిన సూపర్ 6 హామీలను ఎగతాళి చేశారని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం 7 నెలలుగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ఇంట్లో చెత్త బయట పడేయడం వలన అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. అక్టోబర్ 2వ తేదీలోపు 85 టన్నుల చెత్తను సేకరిస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మొహంలో ఆనందం చూడాలి అని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి జిల్లా వాసులు చాలా సౌమ్యులని, ఇలాంటి చోట కూడా గతంలో రౌడీయిజం చేశారన్నారు. మేం పెద్దాపురంలో వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించబోతున్నామని, వర్షాకాలంలో దోమల వల్ల రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్స్ ఉపయోగించి రాష్ట్రంలో దోమల సమూల నివారణకు చర్యలు తీసుకుంటామని, సూపర్ 6 ను ఎగతాళి చేశారని, సాధ్యం కాదు అని అన్నారని, సాధ్యం చేసి చూపించామన్నారు. వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్, రీసైక్లింగ్, రీయూజ్ అండ్ ఆల్సో రీసైకిల్ చేసి సమ్ వే ఆర్ ద అదర్ దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడానికి, సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ, ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ, లేకపోతే ఎనర్జీ కానీ, ఆర్ రీయూజ్ కానీ, మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 మెంబర్స్ బ్యాచ్. మీ ఒక బ్యాచా? ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 7. అది అయిపోయింది. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకపోతే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్ ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి సార్. బేసిక్ థింగ్ ఈజ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంటల్ వెక్టర్ బార్న్ డిసీజెస్ చాలా. సిపిఐ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిపిఐ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి గత రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుధాకర్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి పోరాట పంథాను ఎంచుకున్న ఆయన చివరి వరకు ప్రజల కోసమే పనిచేశారని కొనియాడారు. లోక్సభ సభ్యుడిగా దేశానికి తన ప్రాంతానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. నల్గొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్ మహమ్మారి, సాగునీటి కొరత, కరువు పరిస్థితులపై సుధాకర్ రెడ్డి చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. 3 పర్యాయాలు సిపిఐ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమంతో పాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్యుడిని ఆదుకునే విధంగా నిజాయితీతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటారని, ఆ విధంగా పనిచేస్తున్నామన్నారు. ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టమన్నారు. 4 దశల్లో 1,45,00,000 స్మార్ట్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ఆగస్టు 25 నుంచి 9 జిల్లాల నుంచి ఉచిత స్మార్ట్ కార్డుల పంపిణీని ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా, సంక్షేమంతో పాటు పారదర్శకత, టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం, పరిపాలన, అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులు వేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, కామన్ మ్యాన్ ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని, ఇష్టానుసారం ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విషవలయంగా ఏర్పడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములు మోదామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. చెత్తను సరైన విధంగా వేరు చేసి ఇవ్వడం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వర్మికంపోస్టును వినియోగించడం, డ్రైన్లను క్లీన్ గా ఉంచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం వంటి వాటిలో భాగస్వాములు కావాలన్నారు. శనివారం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. తొలుత స్థానిక మహాత్మా గాంధీ పార్కులో గ్రామ సర్పంచ్ మారపాక మహాలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ నెల సీజనల్, హై సీజన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించి సమిష్టి భావనతో అడుగులేస్తే ఆరోగ్య ఆంధ్ర, ఆరోగ్య భారత సాకారమవుతుందన్నారు. భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము, దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే
డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు. మనము చెత్త కనుక అక్కడిక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. వంగవీటి రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను సీఎం చంద్రబాబు ఖండించారు. రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేతల విగ్రహాల పట్ల దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కైకలూరులో వంగవీటి మోహన్ రంగ విగ్రహం పట్ల గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడడాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభిమానుల మనోభావాలు దెబ్బతీనేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారిలో స్వతంత్ర కాంక్షలు పెంపొందించిన స్వతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీర్తించారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం కళాక్షేత్రం రింగ్ వద్ద ఉన్న ప్రకాశం పంతుల విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నాయకులు పాల్గొని ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రకాశం పంతులు తెలుగువారిలో స్వతంత్ర కాంక్షను రగిల్చిన స్వతంత్ర సమరయోధుడన్నారు. స్వతంత్ర సమరంలో అనేక పోరాటాలు చేశారన్నారు. అటువంటి పోరాట యోధుడు ప్రకాశం పంతులు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం గారి 54వ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మొత్తం వివిధ స్థాయిలో కార్పొరేట్లు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. ప్రకాశం పంతులు గారు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించి బారిస్టర్గా ఇతర దేశాలకి వెళ్ళి పట్టభద్రులు న్యాయస్థానం న్యాయలో పట్టభద్రులుగా బాగా చదువుకుని మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నది. ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, అలాగే సైమన్ కోబ్యాక్ ఉద్యమం కానివ్వండి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడంలో ముందుండి అగ్రభాగా నుండి ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన అనేక ఉద్యమాల్లో స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం సంపాదించడంలో అగ్రభాగాలు ఉన్నటువంటి నేత టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం. ఆయన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి. ఈరోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఉన్నది అని అంటే అది ఆయన ఆలోచన విధానము, ఆయన కన్న కనలే విశాఖ ఉక్కు. దివంగత నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆయనను ఆరాధిస్తారని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన త్యాగాలకు నిజమైన గౌరవం ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా లభిస్తోందని అన్నారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని కలిసి
దివంగత మాజీ శాసనసభ్యుడు పేదల గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు తమ ద్వారా తెలియజేయాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ దివంగత నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆయనను ఆరాధిస్తారని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన త్యాగాలకు నిజమైన గౌరవం ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో కృష్ణా జిల్లా లేదా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని తమ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని, అయితే అప్పటి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ శాసనసభ్యులు పేదల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక జిల్లా ఉండాలని ఎప్పటి నుంచో రంగా గారి అభిమానుల నుంచి డిమాండ్ ఉన్నమాట మనందరికీ తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహారదీక్ష కార్యక్రమం కూడా ఆ రోజు చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహారదీక్ష కూడా చేశాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళా జిల్లాల వర్గీకరణ చేస్తూ ఉన్నారు. జిల్లాల వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. అంటే జిల్లా సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే పరిస్థితి అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక కమిటీ కూడా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కోట్ల సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ జయలక్ష్మి వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను, జూట్ బ్యాగ్లను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జయలక్ష్మి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఒక సంచి ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి తాము వాడే గుడ్డ సంచి, జూట్ బ్యాగ్ అయినా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే సమాజం మొత్తం, తద్వారా దేశంలో పెనుమార్పు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. క్లీన్ హోమ్స్, క్లీన్ హ్యాండ్స్ అండ్ క్లీన్ టాయిలెట్స్ అన్న కాన్సెప్ట్, ఇంకా పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా పెట్టుకోవాలన్న దాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమం అవేర్నెస్ చేయొచ్చు. సో ఇది 1 month ప్రోగ్రామ్గా ఇది ఆగకుండా కంటిన్యూస్గా కొనసాగితే ఇప్పుడు ఏమేమి శుభ్రతంకి అవార్డ్స్ వచ్చిందో విజయవాడ కార్పొరేషన్, అది వాడు అలాగే మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక అడిషనల్ మెషర్గా అవుతుందని ఈ ఫోకస్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన దీని ప్రకారం చేయాలి. కార్పొరేషన్లో అన్ని 286 సచివాలయంలో అలాగే 64 వార్డులో కూడా మాన్సూన్ హైజీన్ అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు మనకి ముఖ్యంగా స్పెషల్ సిసిఎల్ఏ మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది, మేయర్ గారు. ముఖ్యంగా ఏంటంటే మనందరికీ తెలుసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్లో మనము అంటే కంట్రీలోనే టాప్లో ఉన్నాము. బట్ మాన్సూన్ వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ఈ ఫ్లడ్ వల్ల అలాగే వాటర్ రోడ్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు
కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఒక నెలలో మనం అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించి ఎంటైర్ సివిల్ సొసైటీ ఉండొచ్చు, రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఉండొచ్చు, ఎన్జిఓలు అందరితో సమన్వయంతో ఈ యొక్క 1 మంత్ని హైజీన్ ఆస్పెక్ట్స్లో కవర్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం పెడుతున్నాము. కాబట్టి ఈ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకవైపు కృష్ణా రివర్, ఒకవైపు బుడమేరు, మధ్యలో 3 కెనాల్స్, ఇన్ని వాటర్ ఉన్న ఒక సిటీలో మనం అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనం అందరూ కూడా బయట వచ్చి చాలా సెన్సిటివ్గా ఏ డ్రైన్లో కూడా వేస్ట్ని పడేయకుండా, ఎక్కడ పడితే అవి వేస్ట్ని లాగుతున్నాయి. ఎందుకంటే ఈ వేస్ట్ అంతా వెళ్ళి మళ్ళీ డ్రైన్ క్లాగ్ అయిపోతున్నాయి. క్లాగ్ అయినప్పుడు వర్షం వస్తే మళ్ళీ వాటర్ అంతా రోడ్కి వస్తుంది. కాబట్టి భారీ ఎత్తున డీసిల్టింగ్ చేసినా కూడా ప్రతి ఒక్కరూ దీనిలో భాగమయ్యి వేస్ట్ని డంప్ చేయకపోతే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానికి సఫిషియెంట్ ఉండదు. కాబట్టి దయచేసి పబ్లిక్ని కోరేది ఏంటంటే ఎవరు కూడా కెనాల్స్లో అలాగనే మనకున్న అవుట్ఫాల్ డ్రైన్స్లో ఎలాంటి చెత్త వేయకుండా ఉండాల్సిన అవసరం. ఈ ఎంటైర్ 1 మంత్ కూడా ఎస్పెషల్లీ పిల్లలకి హాస్పిటల్స్లో కూడా హైజీన్ ఆస్పెక్ట్స్ నేర్పిస్తూ అందరూ కూడా పాటిస్తూ ముందరాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ముందు రండి, అందరూ సపోర్ట్ చేయండి. ఈ ఒక థీమ్ని మనం సక్సెస్ఫుల్ చేస్తూ మాన్సూన్ టైంలో విజయవాడ అనేది ఒక నైట్ మేర్ కాకుండా విజయవాడలో మనం సేఫ్గా మాన్సూన్ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే మనమందరూ కలిసి పనిచేస్తే తప్ప ఇది కుదరదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా కనీసం చర్చలు కూడా జరపడం లేదని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం విచారకరమన్నారు. 3 నెలల్లో తమ సమస్యలపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ 26 జిల్లాల చైర్మన్, ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులు స్పందించిన తీరు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణి అవలంబించిందన్నారు. నాడు అనేక పోరాటాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కడు కూడా నెరవేర్చలేదన్నారు. రానున్న 3 నెలలలో ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. దయచేసి దాన్ని మర్చిపోవద్దు. 92 రోజులు ఒంటరిగా చేశాం. దానికి నిదర్శనం ఇక్కడ చూడండి. అన్ని ప్రధాన పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడులు అవే. మీకు మేమొద్దంటే మీ ప్రభుత్వం మాకొద్దు. ఇవి మా క్యాప్షన్స్. అంటే ఏమి చేయలేదనుకున్నారేమో. ఉద్యోగుల డబ్బులు ఏమైపోతున్నాయి ఇవి అంటే ఇవన్నీ అన్ని అబద్ధాలే ప్రభుత్వం చెప్పినాయి గత ప్రభుత్వం మీద. అంటే మేము ఏ విధంగా చెప్పి మార్చి 9 నుంచి ఉద్యమం ఉధృతం. ఇవన్నీ ఏ పేపర్లు? ప్రధాన పేపర్లే. అలాగే దాచుకున్న డబ్బులు వాడుకుంటారా? ఇది ప్రధానమైన పేపర్లే. అలాగే ఇంగ్లీష్ లో ఏపీజేఎస్ అమరావతి స్టిల్ ఫ్రమ్ మార్చి బొప్పరాజు హిందూ. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ గివ్ స్ట్రైక్ నోటీస్ టు చీఫ్ సెక్రటరీ ఏపీజేఎస్ అమరావతి. ఇవన్నీ ఒంటరి పోరాటం, సర్కారుపై సమరం. ఆ ప్రభుత్వాన్ని మాట్లాడింది కాదా? ఆ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించలేదా? ఉద్యోగానికి కార్మిక సంఘ మద్దతు, మా సహనాన్ని పరీక్షించొద్దు. సో ఏ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించలేదు అనొద్దు. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అన్ని విధాలుగా తగ్గి ఈ ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించారని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో కూడా సమావేశాల్లో కూటమిగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అదే మేము ఎలా ప్రశ్నించదలిచాం, అడగదలిచాం, విజ్ఞప్తి చేయదలిచాం ప్రభుత్వాన్ని. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ చెల్లపల్లి సుందరయ్య స్కూల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో
పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వచ్ఛతతోనే ఆరోగ్యం, ఆరోగ్యంతోనే అభివృద్ధి అని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లోని 21వ డివిజన్లో కూడా ప్రతి వారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రతి డివిజన్పై దృష్టి సారించి 100 నుండి 150 మంది కార్యకర్తలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి రోడ్లను, పార్కులను, పాఠశాలలు, కళాశాల శుభ్రంగా ఉంచడం వల్ల నేడు భారతదేశంలో విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7వ స్టార్ రేటింగ్ లభించిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ప్రజారోగ్య పరిరక్షణకు అనేక చర్యలు తీసుకోవడం ద్వారా అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నామని, ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలన కార్యక్రమం చేపడుతూ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు మధ్యతరగతి ప్రజలు ఈ వ్యాధుల బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లో 21 డివిజన్లో కూడా ప్రతి వారం కూడా పూర్తి గ్యాంగ్ని ఒక డివిజన్లో కేంద్రీకరించి 100-150 మంది వర్కర్లను పెట్టి పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. మా కమిషనరు ధ్యాన్ చంద్ గారు కానీ, మా ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున శ్రద్ధ వహించడం వల్ల విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది అధికారుల కృషి, ప్రజల సహకారం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 14 నెలల్లో అనేక అవార్డులు, అనేక రకాలుగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలనకి, ఎందుకంటే సీజనల్ వ్యాధుల టైం ఇది. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున మురుగు కాలువల్లో మురుగు తీయటం కానీ, తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా సేకరించడం కానీ, ప్రతి ఇంటి ముందుకి బండిని పంపించి చెత్త సేకరించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రకటించిన సూపర్ 6 హామీలను ఎగతాళి చేశారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని సీఎం చంద్రబాబు వెల్లడి. పెద్దాపుర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వ్యాఖ్య. సిపిఎస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి తిరిగి మన చుట్టూ విషవలయంగా ఏర్పడుతుందని వెల్లడి. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములమవుతామని కలెక్టర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.